మనకి సెకండ్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే దాదాపు వన్ ఇయర్ బ్యాక్ అనమాట, 1 ఇయర్ దాటిపోయింది. లాస్ట్ మార్చి స్టూడెంట్ పిట్ పెట్టారు, మేడం ఇది ఒకటి ఎలా సోల్డర్ ఎలా పెట్టాలి, ఆమ్ డౌన్ ఎలా పెట్టాలి అర్థం రావట్లేదని పెట్టారు. దానికి మాస్టర్ మనకి ఎలా చెప్తున్నారు చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి 40 సైజ్ డ్రెస్ అని చెప్పారు. మనకు తెలుసు కదా మాస్టర్ థియరీలో ఎప్పుడైనా సరే 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలనేసి అలా 10.5 ఏమో చెస్ట్ లూజ్ పెట్టారు. ఇది ఏంటి అంటే చూడండి, రిఫరెన్స్ ఫిట్ చూస్తే మీకు ఇది బోట్ నెట్ టు డీప్ నెట్ కి మధ్యలో అనమాట. అంటే బోట్ నెట్ రాదు, డీప్ నెట్ రాదు. ఎందుకంటే ఇక్కడ కట్ వస్తుంది కాబట్టి చెస్ట్ కనబడుతుంది కాబట్టి బోట్ నెట్ కన్నా ఎక్కువ, డీప్ నెట్ కన్నా తక్కువ తీసుకోవాలి మనం. కాబట్టి మాస్టర్ ఏం చేశారు, 3.5 ఏమో బ్రాడ్ పెట్టారు, 2.25 రెడీ షోల్డర్ పెట్టేసి, అంటే 3.5 నెట్ బ్రాడ్, 2.25 రెడీ షోల్డర్ పెట్టారు. పక్కన ఖర్చు వేరే, మాస్టర్ అడిగినట్టు ఖర్చు వేరే ఉంటుందని మన స్టూడెంట్స్ అందరికి తెలుసు కదా. ఆమ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టారు, ఆమ్ డౌన్ 6 ఇంచెస్ పెట్టారు అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు ఇది దానితో డీప్ నెట్ అయిపోతుంది. అంటే డీప్ నెట్ కన్నా తక్కువ కాబట్టి ఈ చెస్ట్ లైన్ కన్నా పైన, చెస్ట్ లైన్ కన్నా పైన కొంచెం, ఎందుకంటే ఇది ఇంత వచ్చినట్టు లూజ్ అయిపోతుంది అనమాట. అందుకోసం షోల్డర్ ఎక్కువ పెట్టారు మాస్టర్. బోట్ నెట్ షోల్డర్ కాకుండా డీప్ నెట్ షోల్డర్ కాకుండా దాన్ని బ్యాలెన్స్ చేసి పెట్టారు. బ్యాక్ కూడా మనం బ్రాడ్ ఎక్కువతోని డీప్ తక్కువ అనమాట. ఇప్పుడు 3.5 బ్రాడ్ ఉంది కాబట్టి బ్యాక్ నెట్ కూడా కొంచెం డీప్ తక్కువ పెట్టాలి. అంటే 6.5 వరకు పెట్టుకోవచ్చు మాస్టర్, 6.5 7 వరకు పెట్టుకోవచ్చు డీప్ పెట్టి. క్లాసులు ఉన్నంత వరకు, క్లాసులు అయిపోయిన తర్వాత కూడా మీరు సపోర్ట్ చేస్తూ మీ డౌట్స్ ఇస్తుంటారు. ఇప్పుడైతే మీ ఇంకా కొంచెం బెటర్ దాన్ని ఏం ఆలోచించామంటే, ప్రతి నెల కూడా సాటర్డే క్లాసులు ఇచ్చి మనకి ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి, ఇలాంటి అన్ని కొత్త వచ్చినప్పుడు మనకి ఎలా పెట్టాలి ఏంటని తెలియదు కాబట్టి స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఎలాంటి డౌట్స్ వస్తున్నాయి, ఎలా వాటిని సాల్వ్ చేసుకోవాలి, కొత్త మోడల్ ఏదో వచ్చిందని ఇంట్రడ్యూస్ చేస్తూ మీకు 1.5 ఇయర్ వరకు తోడుందాం అనుకుంటున్నాం. మాస్టర్ అయితే నిన్ననే వచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ వచ్చేసి 9th, మనకి జూలై 8th మాస్టర్ వచ్చారు. ఈ రోజు నుంచి మనకి మేము ప్లాన్ చేసుకుంటున్నాం ఎప్పుడు ఏ బ్యాచ్ కండక్ట్ చేయాలనేది. ఈ రోజు నుంచి ప్లాన్ అవుతుంది. మీకు ఎప్పుడు అనేది మేము చెప్తాం అనమాట. 1 week లో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇలా మన దాంట్లో చేరటం వల్ల ఏంటంటే మాస్టర్ని చూడటం, మీరు ఎవరైనా బొటిక్ పెట్టుకుంటే వర్కర్స్ని చూడటం దగ్గర నుంచి మీకు ఏదైనా ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తే క్లియర్ చేయడానికి క్లాస్లో అయిపోయిన తర్వాత మాకేంటి సంబంధం అనుకోకుండా మన క్లాస్లో చేరిన వాళ్ళకి మంచి బెనిఫిట్స్ అనమాట. బెనిఫిట్స్ అంటే మీకు మేము ఉన్నామనే సపోర్ట్ ఇస్తూ మాస్టర్ మనకి ఎంతో సపోర్ట్గా ఉంటున్నారు.